అందరికీ కూడా నివేదన చేసిన తర్వాత మధుపర్కములు అందరికీ తెలిసినటువంటిది వరుసగా ఆయా పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా ఇక్కడ స్వామికి ఈ కళ్యాణ సమయంలో సమర్పిస్తున్నారు. సమర్పిస్తున్నటువంటి వస్త్రాలన్నీ కూడా మధుపర్కాలుగా పిలువబడతాయి. వరుసగా ఎవరెవరు ఇక్కడ స్వామి సీతారాములకిద్దరికి కళ్యాణ సమయంలో మధుపర్కాలను సమర్పిస్తున్నారో దానిని వరుసగా ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. ముందుగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువుకి ఆరాధ్య దైవము అయినటువంటి శ్రీరంగనాథుని యొక్క క్షేత్రం నుంచి శ్రీరంగం నుంచి మర్యాద వచ్చింది. రామచంద్రమూర్తి యొక్క నిత్య ఆరాధనగా మనకి శ్రీరంగనాథుడే అని రామాయణం చెబుతోంది, ఇతర గ్రంథాలు చెప్తున్నాయి. అంటే రాముడు నిత్యం ఆరాధించిన మూర్తి శ్రీరంగనాథుడు. ఈ గొప్ప విషయం తెలిసినటువంటి భక్త రామదాసు గారు కూడా చిన్న కొండ మీద రాముడు ఉంటే దాని పక్క ఓ పెద్ద కొండ మీద రంగనాథుని ప్రతిష్ఠించారు. భక్త రామదాసు గారు రంగనాథ స్వామిని ప్రతిష్ఠించి ఈ క్షేత్రానికి రంగనాథుడికి రామచంద్రమూర్తికి ఉండే సంబంధాన్ని తెలిపారు. ఆ తర్వాత శ్రీ వైష్ణవ దివ్యదేశములన్నింటిలో 108 దివ్యదేశములు అంటారు. ఈ 108 దివ్యదేశములో మొట్టమొదటి తిరుపతిగా మొట్టమొదటి దివ్యదేశముగా ఏర్పడ్డది శ్రీరంగ క్షేత్రం. ఆ రంగనాథుని యొక్క ప్రసాదాన్ని కాదు రంగనాథుని యొక్క అనుగ్రహాన్ని రామచంద్రమూర్తికి అక్కడ ఉండేటువంటి ఆనువంశిక నిర్వాహకులు వచ్చి అందిస్తున్నారు. పరాశర భట్టల వారని శ్రీరంగ క్షేత్రానికి నిర్వాహకులు వారు, వారి పరంపరలో ఉండేటువంటి శ్రీ పరాశర భట్ల వారు ఇక్కడ విచ్చేసి సుదర్శన భట్ల వారు విచ్చేసి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. శ్రీరంగం కరిశైల మంజనగిరిం దాక్ష్యాద్రి సింహాచలో శ్రీకూర్మం పురుషోత్తమంచ బదరి నారాయణం నైమిషం శ్రీమద్వారవతీ ప్రయాగ మధురాయోత్యాగయా పుష్కరం సాలగ్రామగిరిం నిషేవ్య రమతే రామానుజోయం ముని கொண்டல் வண்ணனை கோவலனாய் வெண்ணை உண்டவாயன் என் உள்ளம் கவர்ந்தானை அண்டர்கோன் அணியரங்கன் என் அமுதினை கண்ட கண்கள் மற்றொன்றினை காணாவேன். రంగనాయకీ సమేత శ్రీ రంగనాథ స్వామి ప్రసాదం అనుగ్రహం. అయిన తర్వాత తిరుపతి నుంచి వచ్చినటువంటి అనుగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదాన్ని ఇక్కడ ఉండేటువంటి టీటీడీ చైర్మన్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బాపిరాజు గారు, అదేవిధంగా అక్కడి నుంచి వచ్చినటువంటి శేషాద్రి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదాన్ని ఇక్కడ సీతారాములకిద్దరికి కూడా అందజేస్తూ ఉన్నారు. కలౌ వెంకటనాయక అని అంటారు. ఈ యుగానికి శ్రీ వెంకటాచల ప్రభువే అధినాయకుడు. వివాహంలో ప్రధానంగా చెప్పుకునేటటువంటి అంగాలలో ఒకటి మధుపర్కాలు. మధుపర్కాలు అంటే వస్త్రాలు అని అనుకుంటాం. ఈ వస్త్రాలు ఇవ్వడానికన్నా ముందు స్వామివారికి ఒక పాత్రలో నివేదన చేయడం మనం చూసాం. ఏమిటి అంటే అందులో మధువుతో కూడుకున్న అంటే తేనెతో కూడుకున్నటువంటి పెరుగు కానీ తేనెతో కలిపినటువంటి రంగరించినటువంటి పాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మధుపర్క ప్రాసనము అంటారు. అంటే తేనెతో కలిపినటువంటి పాలు కానీ పెరుగు కానీ ప్రయాణం చేసి వచ్చి వివాహం అనేటటువంటి సంస్కారానికి దీక్షతో కూర్చుని అంటే ఉపవాస దీక్షతో కూర్చుని ఏమీ తినకుండా ఉన్నటువంటి పెండ్లి కుమారుడు అలసిపోకుండా ఉండడానికి తేనెతో కూడిన పెరుగు కానీ తేనెతో కూడినటువంటి పాలు కానీ తాగడానికి ఇస్తారు. అది మధుపర్కం. ఈ మధుపర్క ప్రాసనం కాగానే వారికి వస్త్రాలు ఇస్తారు కట్టుకునేందుకు. కనుక మధుపర్క సమయంలో ఇచ్చే వస్త్రాలు గనక పెళ్లికి కట్టుకునే వస్త్రాలని మధుపర్కాలు అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సాధారణంగా ఇవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సంప్రదాయం ప్రకారం వస్తూ ఉంటాయి. అమ్మాయికి మధుపర్కాలు మేనమామలు తెచ్చివ్వడం, అలాగే అబ్బాయికి కూడా మధుపర్కాలు మేనమామలు ఇచ్చే సంప్రదాయం ఉంది.
లేదంటే ఇటు కన్యాదాత ఇచ్చే పద్ధతి ఉంది. ఇవన్నీ అలా ఉంచండి. ఒక్క భద్రాచలంలో మాత్రం మధుపర్కాలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అంటే మొత్తం ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చేసినటువంటి, అంటే సూర్యవంశంలో వారందరూ, ఇక్ష్వాకు వంశం వారందరూ ఆరాధన చేసినటువంటి స్వామి రంగనాథుడు. ఈ రంగనాథుణ్ణే కదా విభీషణుడికి కూడా ఆయన ప్రసాదించి వచ్చాడు. ఈ రంగనాథుడి నుంచి వచ్చేటటువంటి వస్త్రాలని మొట్టమొదట స్వామివారికి ఒక ఆశీర్వచనంతో ఇవ్వడం జరుగుతుంది. అందరికీ స్వామి ఆశీర్వదిస్తే, ఆయన ఆశీర్వాదం ఇస్తే, ఒక్క రంగనాథుడు మాత్రం రామచంద్రమూర్తిని, లక్ష్మీదేవిని ఆశీర్వదించి వస్త్రాలని సమర్పించుకుంటారు. ఆ తరువాత తిరుమల నుండి వస్తాయి. అలాగే 108 దివ్య తిరుపతులున్నాయే వాటన్నింటి నుంచి వస్తాయి. ఎక్కడెక్కడైతే గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల నుంచి స్వామివారికి వస్త్రాలని కానుకగా పంపించి రామచంద్రమూర్తి పైన తమకున్నటువంటి గౌరవాన్ని, రామచంద్రుడంటే సామాన్యుడా అండి, మొత్తం చక్రవర్తి కుమారుడు, మరో చక్రవర్తికి అల్లుడు, భూమినంతా పరిపాలించినవాడు. ఈనాటికి ఎక్కడైతే చక్కగా పరిపాలన సాగుతోందో అక్కడల్లా రాముడే పరిపాలన చేసినట్టుగా ప్రఖ్యాతి పొందినటువంటి మహానుభావుడు. అటువంటి వాడు గనక ఆయన చక్రవర్తిత్వంలో తాము సుభిక్షంగా ఉండాలనే కోరికతో అందరూ పంపుతారు. అదిగో వెంకటేశ్వర స్వామి వారు పంపించినటువంటి వస్త్రాలతో పాటుగా మంచి చందన హారాలు కూడా పంపించారు. ఆ హారాలను కూడా స్వామివారికి అలంకరిస్తూ ఉన్నారు, రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి. అందరూ పంపించినటువంటి ఆ బహుమానాలన్నింటినీ, ఆ చక్కనైనటువంటి వస్త్రాలన్నింటినీ స్వామివారికి అలంకరించి, ఎన్నని అలంకరిస్తారండి, అలా ఆయన స్పృశించి ఆయన ఒంటి మీద పెట్టి చక్కగా పెట్టి ఎన్ని బహుమానాలు, ఎన్ని వస్త్రాలు, ఈ వస్త్రాలన్నింటినీ కూడా ఆయన స్వీకరించారు అంటే రాముడు వస్త్రాలు స్వీకరించాడంటే రాముడు అనుగ్రహించాడు అని అర్థం. అలా అనుగ్రహంతో పెళ్లి కుమారుడి వేషంతో చక్కగా అలవోకగా అరవిచ్చిన కనులతో సీతమ్మ వైపు క్రీగంట చూస్తూ ఉన్నాడు. చూడండి, కన్ను పూర్తిగా విచ్చలేదు, కన్నంతా తెరిచి చూడట్లేదు, అరమోట్టు కనులతో చూస్తున్నాడు. అలా అరమోట్టు కనులతో చూసినప్పుడే తాను ఎటు చూస్తున్నాడో ఎదుటి వారికి తెలియకుండా తాను చూడదలిచినటువంటి అంశాన్నే చూడడానికి వీలవుతూ ఉంది. ఎదురుగా ఉన్నటువంటి సీతమ్మ తల ఉంచుకుని సిగ్గుల మొగ్గయ్యి, తానే సిగ్గంతా ఒకే రూపాన్ని ధరిస్తే ఎట్లా ఉంటుందో ఆ రకంగా తల ఉంచుకుంది. చూడటానికి సిగ్గుతో తల ఉంచుకుందని అనుకుంటున్నారు, తలెత్తలేక బరువుగా ఉందని అనుకుంటున్నారు. కాదు, ఆవిడిక్కడ ఒక చమత్కారం ఉందండి. చేతులకి చక్కనైనటువంటి పచ్చల గాజులున్నాయి. ఆ పచ్చల గాజుల్లో, వజ్రాల గాజుల్లో రాముని యొక్క ప్రతిబింబం కనపడుతుంది. తలెత్తి చూస్తే కనపడేది ఒక్క రాముడు, తల వంచి తన చేతుల వైపు చూసుకుంటున్నట్టుగా చూస్తే కనపడేటటువంటిది వందలాది రాముని యొక్క ప్రతిబింబాలు కనపడుతున్నాయి. ఆ ప్రతిబింబాలు చూస్తూ రాముని సౌందర్యానికి మురిసిపోతూ, ఇంతటి అందగాడు, ఇంతటి సౌందర్య రాశి, సౌందర్యం అంటే భౌతికమైన సౌందర్యం కాదు, ఆత్మ సౌందర్యం కన్నులలో, ముఖవర్చస్సులో ప్రతిఫలిస్తూ దివ్యమైనటువంటి సుందర రూపముందే. ఈ రూపాన్ని తాను చేపట్టబోతూ ఉన్నాను కదా, ఇందుకోసమే కదా తాను జీవితాన్ని, ఈ అవతారాన్ని ధరించి వచ్చింది అని సంతోషపడుతూ ఆనందంగా రాముని యొక్క ప్రతిబింబాలనన్నింటినీ చూస్తూ ఉండిపోయిందిట. పాపం రామయ్య మాత్రం ఈ సంగతి ఏం తెలియదు. కన్నులు వంచినట్టుగా, అంటే కనురెప్పలు వాల్చినట్టుగా అరమోట్పు చూపులతో చూస్తూ సీతమ్మ వంక చూస్తూ ఉన్నాడు. ఇంక కొద్ది క్షణాల్లో ఈ భూజాత నా పత్ని కాబోతూ ఉన్నది అని సంతోషంతో ఆయన ఆనందపడుతున్నాడు. ఇంతకు ముందే కళ్యాణం జరగటానికన్నా ముందే